The people of Israel received a great promise. ఇశ్రాయేలీయుల జనాంగము గొప్ప అద్భుతాన్ని వాగ్దానాన్ని పొందుకున్నారు. God said, I will take you to the promised land. దేవుడు వారితో చెప్పారు, నేను మిమ్మల్ని వాగ్దాన భూమిలోనికి A ప్రవేశపెడతాను. land full of milk and honey. ఆ యొక్క ఆ దేశమంతా కూడా పాలు తేనెలు ప్రవహించేటువంటి Where దేశం. you will not have any lack in your life. మీ జీవితంలో ఎటువంటి కొదువ లేనటువంటి స్థితి. And you will have prosperity and blessings in your life. మీ జీవితంలో మీరు ఆశీర్వదించబడతారు, మీరు వర్ధిల్లుతారు, విస్తరిస్తారు. But before that promise, కానీ ఆ వాగ్దానానికి ముందు they had to go through wilderness. వారు అరణ్యము గుండా వెళ్ళాల్సిన పరిస్థితి. And because of the rebellion in the wilderness, ఆ అరణ్యములో వారు చేసిన తిరుగుబాటును బట్టి most of them passed away in that wilderness. వారిలో అనేక మంది అరణ్యములోనే నశించిపోయారు. Today, నేటి దినాన as Christians, క్రైస్తవులమైన we మనం also have many promises from God. దేవుని దగ్గర నుంచి మనము కూడా అనేకమైన వాగ్దానాలను పొందుకున్నాం. Your behavior, your character, your obedience to God is directly proportional for the fulfillment of it. నీ ప్రవచనాలు నెరవేర్చబడాలి అంటే నీవు దేవుని పట్ల ప్రవర్తించేటువంటి తీరు, నీ ప్రవర్తన విధానము, నీ విధేయత అన్ని కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి. So be careful. కాబట్టి జాగ్రత్త When పడండి. you receive a great prophetic word, మీరు గొప్ప ప్రవచన వాక్కును చూసినప్పుడు God will test you. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. God will test your character. దేవుడు నీ యొక్క స్వభావాన్ని, నీ గుణగణాలను పరీక్షిస్తారు. And the term wilderness is used for difficult times in our life. కొన్నిసార్లు మన జీవితాల్లో అరణ్యము అనేటువంటి పదము ఆ కష్టాలకు, శ్రమలకు సూచనగా ఉంది. And it's a place where you have no fruit or nothing's happening that you can see visibly. మనము మన కన్నులారా చూడగలిగేటువంటి ఎటువంటి ఫలభరితమైనటువంటి పరిస్థితులు, ఫలములు ఉండవు. It's word wilderness. The meaning, the Hebrew meaning is midbar. ఈ పదమునకు హిబ్రూ భాషలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే మిడ్బార్ అంటాం. Midbar. మిడ్బార్ It means అంటే దాని అర్థం to speak, to teach, to talk. బోధించడం, పలకడము లేక మాట్లాడడం. For you, if you're going through this wilderness, మీరు ఈ యొక్క అరణ్య పరిస్థితుల గుండా వెళుతూ ఉంటే, this morning I want you to know, ఈ ఉదయకాల సమయంలో మీరు తెలుసుకోవాలని నేను కోరుచున్నాను. don't take it negative in your mind. మీ మనస్సులో దాన్ని వ్యతిరేక భావనతో తీసుకోకండి. This is a stage where God is trying to talk to you. దేవుడు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నటువంటి స్థితి